అందరికీ ప్రైజులండి. అందరూ బాగున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి వాగ్దానం, దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పి 2:9-11. దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పి 2:9-11 వచ్చిన ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు దేవుడు బయలుపరుస్తున్న విషయం ఏంటంటే, ఒక ఇద్దరు సహోదరులు ఉన్నారు. వారు డ్రింక్ చేయడం కోసం ఎంతసేపు షాప్ దగ్గర ఉంటూ ఉంటారు. వారి జీవితాలు తాగుబోతనంగా ఉంటూ ఉంటాయి. తను ఎప్పుడు కూడా తాగి తన భార్య బిడ్డల్ని హింసిస్తూ, తను ఎప్పుడు కూడా షాపులో ఉంటూ, పనికి వెళ్ళకుండా నానా హింసలు పెడుతూ, కుటుంబాన్ని రోడ్డున పడేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. వేణు అనే వ్యక్తి పరిచయం అయ్యి యేసయ్య కోసం తెలియపరుస్తాడు ఆయనకు. సువార్త విషయం తెలియపరిచినప్పుడు ఆయన పట్టించుకోడు. ఎందుకంటే నాకు అవసరం లేదని చెప్పి అతను వెళ్ళిపోతూ ఉంటాడు. తన విధానం మార్చుకోడు, పని చేయడం. మళ్ళీ యథావిధిగా తన జీవితాన్ని గడుపుతుంటాడు. ఇలా గడుపుతున్న ఒకరోజు అతనికి మజ్జిగ పట్టించి అతను ఎందుకు కాని పరిస్థితిలో ఉన్నప్పుడు అతనికి తెలియపరిచిన ఒక విషయాన్ని, ఒక మాట ఆయనకి తగులుత ఒక మాట ఆయనకి హృదయానికి హత్తుకుంటుంది. ఎందుకంటే తన ఒంటి మీద గాయాలు చూసుకుంటాడు పాపం. తనకు మజ్జిగ తాగించిన తర్వాత మజ్జిగ తాగిన తర్వాత ఒకసారి స్లో వచ్చిన తర్వాత చూసుకుంటే తన ఒంటి మీద చాలా దారుణమైన గాయాలు, రోడ్డంతా కొట్టుకుపోయి మొహం అంతా, అయ్యో బాబోయ్! ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నానా అని చెప్పి అతనే తన రూపాన్ని చూసుకుంటే ఒకసారి అద్దంలో భయమేసేది. ఎందుకంటే తను అంతవిధంగా తను కొట్టేశారు, తను గాయపడ్డాడు. అయినా సరే పట్టించుకోకుండా తను డ్రింక్ చేస్తూ తన జీవితాన్ని అష్టకష్టంగా చేయడం, రోజు తన భార్య బిడ్డలతో ఇంటికి తీసుకెళ్ళడం, తన శుభ్రం చేయడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన వేణు ప్రకటించినప్పుడు ఆ సహోదరుడు విని ఎంతగా ప్రకటిస్తున్నా ఒక్కసారి ప్రయత్నం చేస్తే పోయింది ఏమిలే ఉందిలే అన్నట్టుగా ట్రై చేసి యేసయ్య మాట విని తన విధేయత చూపిస్తూ తన జీవితాన్ని కొద్దిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో, మార్చుకోవడం ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకున్నాడో, యేసయ్య చేయిలో చేతి పెట్టినప్పుడు, చేసినప్పుడు అతను జీవితం మార్చుకున్నప్పుడు యేసయ్య కూడా అతను కనికరించి అతను రక్షించి బాగుపడి తన భార్య బిడ్డను చూసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్న టైంలో మరొక పాత సోదరుడు వచ్చి, ఎందుకు ఇలా తయారయ్యావు అంటే, ఎందుకు ఏమైంది నీకు ఇలా రావడం మానేసావు షాప్‌కి అని చెప్పి అడిగితే, నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను తాగను నేను అని చెప్పి అతను సహోదరుడు చెప్తున్నప్పుడు, నీకు తెలుసా ఎవరో యేసయ్య అంటే, నాకు తెలీదు అంటాడు. మరి నీకు తెలీదు, ఎవరో నీకు తెలీదు, ఎప్పుడు పుట్టాడో తెలుసా అంటే, తెలీదు, ఎక్కడ పుట్టాడో తెలీదు, ఎవరో తెలీదు, ఏమీ తెలియకుండా ఎలా నమ్ముకున్నావు, ఏమిటి యేసయ్యని నమ్ముకున్నానని చెప్పి సమాధానం చెప్తున్నావు, రా ఎందుకురా మనం తాగుదాం, మన ఎంజాయ్ చేద్దాం అని చెప్తున్నప్పుడు తను చెప్తాడు ఒకటే, నాకు తెలిసిందైతే ఒకటే, నన్నైతే నాకు ప్రాణం పెట్టాడు. నా పరిస్థితి ఎంత ఘోరమైన స్థితిలో ఉందో నాకు ఒక విషయం అయితే నాకు బాగా అర్థమవుతుందండి. నేను ఏ పరిస్థితిలో ఎక్కడ పడిపోయినా, డ్రైనేజ్ పక్కన పడిపోయినా, దెబ్బతిని నా పరిస్థితి ఒకసారి నాకు గతం నాకు గుర్తుంది. ఆ యొక్క పరిస్థితి నుంచి నన్ను రక్షించాడు అనే విషయం అయితే నాకు తెలుస్తుంది క్లియర్‌గా. ఆ ప్రభు ఎవరో నాకు తెలీదు. అతని గురించి నాకు పెద్ద డీటెయిల్స్ తెలీదు. ఎలా ఉంటాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో అని నాకు తెలీదు. కానీ ఒకటి వ్యక్తిగతంగా నా జీవితం అయితే మారింది. ఈ యొక్క విషయాన్ని బట్టి నేను ఖచ్చితంగా దేవుడిని స్తుతిస్తాను, నమ్ముతాను అని చెప్పి ఆ పాత సహోదరుడికి చెప్పి యేసయ్యని ఘనపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే యేసయ్యని మనం ఘనపరిచేటప్పుడు మన జీవితం ఒకసారి అంటే ఎక్కడి నుంచి వచ్చాము, గతంలో మనం ఏ పరిస్థితి నుంచి వచ్చాము, ఎక్కడ నుంచి ఎలా వచ్చాము, ఏమైతే పట్టుకుని హైదరాబాద్లో మనం అడుగుపెట్టాము, మనం బతుకుతున్న ఈ యొక్క జీవిత విధానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మన కోసం చేసిన సిలువలో ఆయన సలిపిన త్యాగాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అంటే మన యేసయ్య గురించి మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. అంటే బుక్స్ చదివాకదు, గ్రంథాలు మనం తిరిగేసి అంత పరిజ్ఞానం మనకు లేకపోయినా కేవలం మన యొక్క భౌతిక జీవితాన్ని అంచనా వేసి ఒకసారి గమనించగలగాలి. అయ్యో! ఒకప్పుడు నా పరిస్థితి, నేటి పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి, నా ఆరోగ్య పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి ఇది. మనం గమనించి బేరేజ్ వేసుకుంటూ మార్పు చెందుతూ నీ యొక్క హృదయాన్ని మనం అదుపులో ఉంచుకుని మనం ఎప్పుడైతే యేసయ్యని వెంబడించామో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఊహించినట్టు విధంగా అద్భుతాలు, అనేక ఆశ్చర్యకాలు మీరు చూస్తారు. చూసి దేవుడిలో నెమ్మది, ప్రశాంతత పొందుకొని తుది శ్వాస వరకు విశ్వాసం మీరు కొనసాగించగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అవిశ్వాసంతో తండ్రి మనకు జోడి ఉండకూడదు. అంటే తోటి వారితో స్నేహం చేసేటప్పుడు కూడా సరైన వారితోనే మనం స్నేహం చేయాలి. మన స్నేహంలోంచి అంటే లోకంలో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళే అవకాశం ఉంది. దుష్టుడు ప్రేరేపిస్తుంటాడు. అది ఒక్కసారి మీరు గమనించగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని మర్చిపోకుండా పాత జ్ఞాపకాలు, స్వీట్ మెమోరీస్, ప్రియ దేవుని బిడ్డలారా, మన గత చరిత్ర ఏ ఒక్కరు కూడా మనం మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని
మనం ఎలా వచ్చాము, తిరిగి మనం ఎలా ఎళ్ళిపోతాం కూడా తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా మనకి. ఎందుకంటే మనం చాలా జ్ఞానవంతులం. మనకి ప్రభువు ఇచ్చిన జ్ఞానం మేరకు మనకు తెలుసు. ముగింపు కూడా ఎలాగుంటుందో కూడా మనకు తెలుసు. ఆ ముగింపుని ఎందుకంటే ప్రారంభం ప్రతి వారికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ ముగింపు వరకు దాన్ని రక్షణ నిలబెట్టుకోవడం కష్టం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ యొక్క రక్షణ నిలబెట్టుకోవాలని మీ అందరి తరపున మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ఆహ్, ప్రియ దేవుని బిడ్డలారా మీరెప్పుడు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యత ప్రార్థన వాక్యంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యత ఉండకూడదు. ఈరోజు మన యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు మనకి సిలువలో మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మనం చేసిన పాపాలు అతను నెత్తి మీద యేసుకొని చెయ్యని పాపాల కొరకు మనల్ని రక్షించడం కోసం ఈ లోకం నుంచి మన నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడం కొరకు ఈరోజు మనకు యేసయ్య మనల్ని రక్షించాడు. ఈ యొక్క పర్వదినాన్ని మనం ఎవరు మర్చిపోకుండా ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని అందరం కూడా ప్రార్థనాత్మకంగా మరింతగా ఈ రోజంతా దినమంతా కూడా ప్రార్థనలో గడుపుతూ, వాక్యం ధ్యానిస్తూ, సిలువ జ్ఞానమును స్తుతిస్తూ, ఘనపరుస్తూ, యేసును ఘనపరిచే విధంగా మేమందరం ఉండాలని మీ అందరి తరపున ప్రార్థిస్తున్నాను. ప్రియ దేవుని మరి యొక్క పరిశుద్ధాత్మ సంవత్సరం మీ అందరికీ తెలుస్తుందంటే ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు మీరందరూ కూడా మరింత భక్తి శ్రద్ధలు కలిగి జరుపుకోవాలని ఆశిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందరికీ ప్రైజ్ లార్డ్.